بسم الله الرحمن الرحيم బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. మిత్రులారా, నరం లేని నాలుక ఎటు తిప్పితే తిరిగిపోతుంది. మన పెద్దలు మనకు చెప్తుంటారు మన నాలుక గురించి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. నిజమే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా రెండు దవడల మధ్య ఉన్నటువంటి ఈ నాలుకను గురించి మీరు భరోసా ఇవ్వండి, గ్యారంటీ ఇవ్వండి, నేను స్వర్గం గ్యారంటీ ఇస్తాను అని చెప్తారు. ఇది మంచిగానే తీసుకువెళ్తుంది, చెడుగానే తీసుకువెళ్తుంది. అనేక మందిని సంపాదించి పెడుతుంది, అభిమానుల్ని లేకపోతే స్నేహితుల్ని అనేక మందిని దూరం కూడా చేస్తుంది. ఇది ఏమండి, మన మాట తీరు కారణంగా మనకు దగ్గరనవుతారు, దూరమే నవ్వుతారు కదండి. సోదర మహాశిలరా, దైవ ప్రవక్త మహాప్రవక్త ఏం చెప్పారు అంటే, మన్ కాన యుమిను బిల్లా వల్ యౌమిల్ ఆఖిరి ఫల్ యకుల్ ఖైరన్ ఔ లియస్కుత్ అన్నారు. అంటే దైవాన్ని, అంతిమ దినాన్ని విశ్వసించే వ్యక్తి పలికితే మంచి మాట పలకండి, లేకపోతే నిశ్శబ్దంగా ఉండండి అన్నారు. ఖురాన్లో కూడా దైవం ఇదే మాట చెప్తాడు. కూలు కౌలన్ సదీద అంటాడు, పలికితే మంచి మాట పలకండి అంటాడు. కూనుమ అస్సాదిఖీన్ అంటాడు మరొక సందర్భంలో, సత్యవంతులతోనే ఉండండి మీరు అని చెప్పేసి. సత్యం అనేది అలాంటిది, దైవానికి ఎంతో ఇష్టమైనది. వాస్తవంగా చెప్పాలంటే సత్యమే దైవం అన్నమాట, అసత్యం అంటే దైవేతరం అన్నమాట. సోదర మహాశిలరా, దైవాన్ని, అంతిమ దినాన్ని విశ్వసించేవాడు అంటే విశ్వసించకపోతే అబద్ధం పలిగేచ్చా అని కాదు అర్థం. అక్కడ దైవాన్ని నమ్మిన వాడే అబద్ధం పలిగితే ఎలాగా? దైవాన్ని నమ్మనటువంటి వాడికి ఒక భయం ఉండదు, ఏముండదు. ఇది చెప్పాడు అనుకుంటే అర్థం ఉంది. దైవాన్ని నమ్మాను నేను అని అనుకుంటూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా అబద్ధం ఆడుతున్నారు అనుకోండి సోదర మహాశిలారా. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము, అబద్ధాలు బహిరంగంగా జరుగుతుంటాయి, ఓపెన్గా పబ్లిక్గా జరుగుతున్నాయి. ఈ రోజున ఎన్నికల వాగ్దానాలు మనం వింటుంటాము. వాగ్దానాలు, రకరకాల వాగ్దానాలు చేస్తారు. ఇంకా చెయ్యనటువంటి పనులు ఏదైతే ఉన్నాయో చేసామని చెప్పేసి ఎన్నికల సభల్లో చెప్తుంటారు, మనం చూస్తుంటాం కదండి. ఇక ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అంతా ఫేకే, అంతా అబద్ధాలే. అబద్ధాల మధ్య నడుమ మనం జీవితం గడుపుతున్నాం ప్రస్తుతం. ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకునే పరిస్థితి ఉండడం లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అసత్యాన్ని నమ్మి ఒక వర్గాన్ని, ఒక వ్యక్తులపై మనం ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని కల్పించుకుంటున్నాం. వాస్తవానికి అతను ఏం చెయ్యకపోయినా మనకు దీని గురించి మనం ప్రశ్నిస్తాడు దైవం. అతను ఏం చేశాడయ్యా నీకు, ఆ విధంగా నువ్వు నీ మనసులో అంత అసహించుకున్నావు అతన్ని అని చెప్పేసి. సోదర మహాశిలారా, పలికితే మంచి మాటని పలకాలి, లేకపోతే నిశ్శబ్దంగా ఉండాలి. దైవం ఈ అద్భుతమైన గుణాన్ని మన అందరికీ ప్రసాదించుగాక. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.